పెళ్ళంట రిలీజ్ అవుతుంది, లైవ్ రాబోతుంది, టెలికాస్ట్. మొత్తానికి నిఖిల్ కావ్య మళ్ళీ కలిసిపోయారు. బిగ్ బాస్ తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకున్నారు. చిన్ని సీరియల్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఆ ప్రోమోతో అందరికి పెద్ద షాక్ ఇచ్చారు. చిన్ని సీరియల్ కి టీఆర్పీ రేటింగ్ కాస్త తక్కువగా వస్తుంది. దీంతో మా టీవీ వాళ్ళు నిఖిల్ ని బరిలోకి దింపారు. ఇంకా ప్రోమోలో నిఖిల్ రావడం, కావ్యకి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. నిఖిల్ కావ్య అసలు కలవరు అనుకున్నారు, కానీ ఈ ప్రోమో చూసి ప్రతి ఒక్కరూ షాక్ అయిపోయారు. దీంతో చిన్ని సీరియల్ టీఆర్పీ రేటింగ్ ఒకసారిగా పైకి వెళ్లిపోయింది. నిఖిల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కావ్యతో అసలు మాట్లాడనే లేదు. నిఖిల్ కావ్య ఇద్దరు కలిసిపోతే బాగుండు, ఇద్దరు కలిసి సీరియల్ చేస్తే బాగుండు, లేదా ఇద్దరు కలిసి సాంగ్ చేస్తే బాగుండు అని ఫ్యాన్స్ అందరూ చాలా కోరుకున్నారు. ఇప్పుడు వాళ్ళ కోరిక నెరవేరేటట్టుగా స్టార్ మా ఛానల్ వాళ్ళు చిన్ని సీరియల్ లో బరిలోకి నిఖిల్ ని దింపారు. సీరియల్లో నిఖిల్ కావ్య ఒకరినొకరు చూసుకోవడం, ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, ఇదంతా చూసి ఫ్యాన్స్ ఫ్యూజులు అయితే ఎగిరిపోయాయి. బిగ్ బాస్ లో నిఖిల్ కావ్యం తలుచుకొని ఎంత ఎమోషనల్ అయ్యాడో అందరికీ తెలిసిందే. బట్ అప్పుడు కూడా కావ్య నిఖిల్ ని క్షమించలేదు. నిఖిల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈవెంట్స్ లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్స్ లో యాంకర్ నిఖిల్ కావ్యని కలపడానికి చాలా ట్రై చేశారు. అప్పుడు కూడా కావ్య నిఖిల్ ని క్షమించలేదు, నిఖిల్ తో మాట్లాడలేదు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో, వీళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకోవట్లేదు, అసలు వీళ్ళిద్దరు కలుస్తారో లేదని డౌట్ లో ఉన్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. వాటన్నిటికీ సమాధానం చెప్పినట్టు స్టార్ మా ఛానల్ వాళ్ళు ఒక ప్రోమో రిలీజ్ చేయడంతో అదే చూసిన ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నిఖిల్ కావ్య మళ్ళీ కలిసిపోయారు అంటూ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. మరి నిఖిల్ కావ్య కలవడంపై మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.